చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కష్టం వస్తే ఆ కుటుంబం అంతా అల్లాడిపోతుంది. చంద్రబాబుకు కష్టం వచ్చినా అలా అల్లాడిపోయేవారు ఇద్దరున్నారు. అలాగని వాళ్ళు కుటుంబ సభ్యులు కారు. అంతకు మించి బాబు కళ్ళలో ఆనందం కోసం ఏమైనా చేసే రకం. బాబు డైవర్షన్ పాలిటిక్స్ కోసం అహర్నిశలు శ్రమించే రకం. ఒకరు పవన్ కళ్యాణ్ కాగా ఇంకొకరు షర్మిల. బాబుకు కష్టం వస్తే వీళ్ల కంట కన్నీరు వస్తుంది. బాబుకు తలనొప్పి వస్తే జెండూ బాంబ్ వీళ్ళు రాసుకుంటారు. ఆ బంధం అలాంటిది. మరి ఒక్క మాటలో చెప్పాలంటే బాబు కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. ఎలాంటి వేషమైనా కడతారు. ప్రజల కోసం పనిచేయటానికి నై, బాబు కోసం పనిచేయటానికి ఎనీ టైం సై. పవన్ కళ్యాణ్, షర్మిల చంద్రబాబుకు రెండు కళ్ళయ్యారా? బాబు గారి డైవర్షన్ పాలిటిక్స్లో ప్రధాన పాత్రదారులుగా జీవిస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. బాబు నోరు తెరిస్తే వినిపించే పేరు జగన్. ఆయన గారి తనయుడు నోరు తెరిస్తే వినిపించే పేరు జగన్. 100% స్ట్రైక్ రేట్ గారు నోరు తెరిస్తే వినిపించే పేరు జగన్. వాళ్ళు నోరు తెరిస్తేనే కాదు, మనం ఎల్లో పేపర్ తెరిచినా కనిపించే పేరు, వినిపించే పేరు జగన్. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చే చేవలేక, పరిపాలన చేతకాక జగన్ పేరు చెప్పి తప్పించుకుంటోంది ఈ గ్రహకూటమి. జగన్ పేరు తలవకుండా పాలిటిక్స్ చేయలేని పరిస్థితికి దిగజారిపోయేంతలా ఎదిగింది ఈ గ్రహకూటమి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికైనా ఎల్లో మీడియాకైనా ఎజెండా మాత్రం ఒక్కటే, జగన్ జగన్ జగన్. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా విషం కక్కడమే వాళ్ల పని. అసలు కూటమికి ఎల్లో మీడియాకు జగన్ ఫోబియా పట్టుకుందా? జగన్ మళ్లీ రావడం ఖాయమని 10 నెలలకే భయం మొదలైందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. ప్రకృతి ప్రేమికులు పాలు తాగి పడుకున్నారా? పర్యావరణ పరిరక్షకులు పక్కకెళ్ళి ఆడుకుంటున్నారా? హెచ్సియు పరిధిలో ఉన్న చెట్లు నరికినప్పుడే వీళ్ళు నిద్రలేచారా? అంతకంటే ముందు అమరావతిలో జరిగిన ఘోరమైన పర్యావరణ విధ్వంసం వీళ్ల కంట పడలేదా? ప్రకృతి విధ్వంసం ముమ్మాటికి తప్పే, అయితే అది అన్ని చోట్ల ఒకే రకంగా ఉండాలి. హెచ్సియుకు ఒక న్యాయం, అమరావతికి మరో న్యాయం అంటే ఎలా? పర్యావరణ విధ్వంసం ఒకవైపు, పరిధులు లేని అవినీతి మరోవైపు. ఇదే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం. రాష్ట్ర విభజనకు ముందు ఇదే హెచ్సియులో బాబు చేసిన బిల్లీరావు లీలలు ఇప్పటికీ చాలా మందికి గుర్తే. అప్పుడు హెచ్సియులో ఆడిన ఆటనే ఇప్పుడు అమరావతిలో రిపీట్ చేశారు చంద్రబాబు. ఇంతకీ అమరావతిపై ప్రకృతి ప్రేమికుల మౌనం ఎందుకు? అమరావతిలో పర్యావరణ విధ్వంసంపై ఎందుకు నోరు మెదపరు? తేల్చేద్దాం గన్ షాట్గా. చంద్రబాబుకు పొలిటికల్ గా కష్టం వస్తే ఏం చేస్తారు? తన పార్టీలో ఎవరిని సంప్రదిస్తారు? అయినా మీ పిచ్చి కాకపోతే చంద్రబాబుకు కష్టం వస్తే తెలుగుదేశం పార్టీ నేతలెందుకు బయటకొస్తారు సార్? ఆయన కోసం పవన్, షర్మిల ఉండగా సొంత పార్టీ నేతలెందుకు దండగా? బాబుగారి చేతగాని పాలన ప్రజలకు కనబడకుండా, బాబుగారికి ఏమాత్రం కష్టం రాకుండా, ఆయన చెమట చుక్క కింద పడకుండా, ఆయన కడుపులో చల్ల కదలకుండా ఆగమేఘాల మీద పనులు చక్కబెట్టేందుకే ఏపీలో 2 పార్టీలు, ఆ పార్టీల అధినేతలు పవన్, షర్మిల సిద్ధంగా ఉంటారు. డైవర్షన్ పాలిటిక్స్లో దశాబ్దాల కిందటే పిహెచ్డీ చేసిన బాబు ఇప్పుడు తన డైవర్షన్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను వాడుకుంటున్నారు. బాబు బెల్ కొట్టగానే వీళ్ళిద్దరూ రాజకీయ ముఖ చిత్రంపై రంగురంగుల డ్రామాల్ని రక్తి కట్టిస్తారు. చంద్రబాబు ఎప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకుంటే అప్పుడు వీళ్ళిద్దరూ సిద్ధం. స్కూలుకెళ్లే పిల్లాడు తలకు నూనె పెట్టి, ముఖానికి దట్టంగా తెల్లని పౌడర్ కొట్టి, మెడలో టై కట్టి, సంకలో బ్యాగు పెట్టి రెడీగా ఉన్నట్టు వీళ్ళిద్దరూ కూడా రెడీగా ఉంటారు. ప్రస్తుతం బాబుకు కుడి భుజం పవన్ కళ్యాణ్, ఎడమ భుజం షర్మిల. వీళ్ళిద్దరిని కుడి కన్ను, ఎడమ కన్నును కూడా అనొచ్చు. కానీ కంటి చూపు సరిగా లేదని బాబు గారు బెయిల్ తెచ్చుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి భుజాలతో సరిపెట్టుకుందాం. ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ, చంద్రబాబుకు భజన చేస్తూ, రాజకీయాలకు కొత్త కొత్త రంగులు పూస్తూ బాబు గారి రుణం తీర్చుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల మధ్య రక్త సంబంధానికి మించి కొనసాగుతున్న రాజకీయ బంధంపై ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. పవన్ వేషాలు, షర్మిల ప్రెస్ మీట్లు బాబు కోసమేనా? క్వశ్చన్ నెంబర్ 2. బాబు డైవర్షన్ పాలిటిక్స్లో ఆ ఇద్దరి పాత్ర ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3. షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల, బాబు చేతిలో పావా? క్వశ్చన్ నెంబర్ 4. షర్మిలకు అన్నపై పగ తప్ప
ప్రజలపై ప్రేమ లేదా? మీకొక ఎగ్జాంపుల్ చెబుతాను. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై టీడీపీ ఇరుకున పడింది, అవునా కాదా? మైనారిటీల ఆగ్రహానికి గురైంది, అవునా కాదా? బిల్లుకు మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీపై ముస్లిం సమాజం భగ్గుమంటోంది, అవునా కాదా? కొంతమంది నేతలు రాజీనామాలు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు, అవునా కాదా? ఇలాంటి సమయంలో చంద్రబాబుపై ఒత్తిడి పెరిగింది. మొన్నటికి మొన్న ఇఫ్తారు విందులో టోపీలు మార్చినంత ఈజీగా చంద్రబాబు బిల్లుపై మాట మార్చలేరుగా. అందుకే అర్జెంటుగా ఈ విషయాన్ని డైవర్ట్ చేసేసేయాలి. ఇంకేముంది, ఉన్న ఫలంగా షర్మిల మేడం రంగంలోకి దిగిపోయారు. ఓవైపు దేశమంతా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అట్టుడికి పోతుంటే మేడం గారు మాత్రం అన్నపై కోపంతో రగిలిపోయారు. వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడితే ఏం లాభం సార్, అందుకే ఆస్తుల విల్లు గురించి మాట్లాడారు. పనిలో పనిగా ఈసారి ఏకంగా సునీతకు ప్రాణహాని ఉందంటూ ఓ కట్టుకథ కూడా అల్లారు. అన్న మంచోడు కాదంటూ మంచి మంచి స్టేట్మెంట్లు ఇచ్చారు. నిజానికి వైఎస్ వివేకాను చంపింది ఎవరు? హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఆయన ఆస్తుల్ని ఎవరు బలవంతంగా బదలాయించుకున్నారు? వివేక రాసిన లెటర్ దాచిపెట్టమని చెప్పింది ఎవరు? అన్నింటికీ సునీత దగ్గర సమాధానం ఉన్న చంద్రబాబు తెలివిగా వీటికి ఆజ్యం పోస్తున్నారు. ఇటు అన్నీ తెలిసి షర్మిల చంద్రబాబుకు వంత పాడుతున్నారు. కేసులు కోర్టుల్లో ఉన్న మీడియాలో మాట్లాడుతూ బాబుకు మేలు చేస్తున్నారు. అలా చంద్రబాబు చేత, చంద్రబాబు కోసం, చంద్రబాబు ద్వారా వచ్చినటువంటి స్క్రిప్ట్ను పదునైన పదజాలంతో కొనసాగిస్తున్నారు. నిజానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఆ పార్టీ జాతీయ స్థాయిలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బిల్లుపై మాత్రం మాట్లాడరు. కుటుంబ విషయాలు, అన్నపై విమర్శలు, వివేక హత్య విషయాలు, ఆస్తుల తగాదాలు, వీటన్నింటి మాటున చంద్రబాబును కాపాడుకునే ప్రయత్నాలు అంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిపోతోంది. నిజం చెప్పాలంటే రక్త సంబంధానికి మించిన రాజకీయ బంధం వాళ్ళిద్దరిది. ఈ బంధం దృఢమైనది. ఇది సిమెంట్ కంపెనీ యాడ్ కాదు. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న వ్యవహారం అంతకన్నా కాదు. బాబు గారికి షర్మిల రాజకీయ బినామీ. పైకి హస్తం గుర్తు చూపిస్తూ కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. మిర్చి రైతుల కన్నీళ్లు తొడవడానికి జగన్ వెళితే సరిగ్గా టైం చూసుకుని షర్మిల మీడియా ముందు వాలిపోతారు. మిర్చి రైతుల కష్టాలు వెనక్కిపోతాయి, కుటుంబ ఆస్తులు ముందుకొస్తాయి. అన్యాయంగా టీడీపీ గుండాలు అమాయకుల్ని నరికి నరికి చంపుతుంటే, జగన్ బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తుంటే సరిగ్గా అప్పుడే షర్మిల ప్రత్యక్షమవుతారు. వివేక హత్య కేసును ప్రస్తావిస్తారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై జగన్ స్పందిస్తే సరిగ్గా అప్పుడే షర్మిల మీడియా ముందుకొచ్చి అన్నపై అవాకులు చవాకులు మాట్లాడుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా సమస్యలు వెనక్కి, ఆమె గారి ఆస్తుల గోల ముందుకి. ఇవన్నీ ఆమె కావాలని చేయట్లేదు, ఆమె అమాయకురాలు. అలాంటి మేడం గారిపై ఇలాంటి విమర్శలు చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి స్క్రిప్ట్ ఇలా వాట్సాప్ అయితేనే అలా ఆగమేఘాల మీద మీడియా మైకుల ముందు వాలిపోతారు. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు మీడియా ముందుకు రారు మన షర్మిల మేడం గారు. 10 నెలలకే బాబు పాలనపై జనం విసిగెత్తిపోయారు. ఒక్క హామీ నెరవేర్చలేదు. రోడ్లపైకొచ్చి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అంగన్వాడీలు ధర్నాలు చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు లబోదీబోమంటున్నారు. కరెంటు ఛార్జీలపై ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవేవి షర్మిల కళ్లకు కనిపించవు. ఆమె వీటిపై స్పందించరు. చంద్రబాబును పల్లెత్తు మాట అనరు. మేడం సార్, మేడం అంతే, మనసంతా పసుపుమయం. షర్మిల కేవలం మీడియా ముందుకొచ్చి మాట్లాడుతారంతే. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. పావలా యాక్టింగ్ చేయమంటే ముప్పావలా పెర్ఫార్మెన్స్తో ఎరగదీస్తారు. ఏకంగా వేషాలే వేసేస్తారు. బాబు కోసం సీజన్కో గెటప్లోకి మారిపోతారు. అక్కడ సినిమాల్లో కాస్ట్యూమ్స్ మార్చడం, ఇక్కడ పాలిటిక్స్లో గెటప్స్ మార్చడం. అక్కడ రెమ్యునరేషన్, ఇక్కడ ప్యాకేజీ. అంతే తేడా. షర్మిల ఈ మధ్యే బాబు కోటరీలోకి చేరారు. కానీ ఈయన గారైతే ఏకంగా బాబు కోసమే పార్టీ పెట్టారు. దశాబ్ద కాలంగా ఆయన కోసమే పనిచేస్తున్నారు. ఇప్పుడు బాబు డైవర్షన్ పాలిటిక్స్లో మెయిన్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. స్వతహాగా నటుడైన ఈయనకు కెమెరాకు ఎలా పోజులు పెట్టాలి, ఏం చేస్తే మీడియా అట్రాక్ట్ అవుతుంది, ఏం మాట్లాడితే జనం డైవర్ట్ అవుతారనేది చెప్పనక్కర్లేదు. పైగా బాబు డైరెక్షన్లో ఈ దశాబ్ద కాలంలో ఈయన మరింత రాటుదేలారు. లడ్డూలకు జంతువుల కొవ్వని బాబు అనగానే ఈయన సనాతని అంటూ వేషం కట్టేస్తారు. గుడిమెట్లు కడిగేస్తారు. ప్రాయశ్చిత్త దీక్షలు చేసేస్తారు. ఇవన్నీ కేవలం డైవర్షన్లో భాగంగా పోషించే క్యారెక్టర్లే. వక్ఫ్ బోర్డు బిల్లు తెరపైకి వచ్చిన వెంటనే బాబు గారు ఇబ్బంది పడుతున్నారని వెంటనే ఋషికొండ అంశం తెరపైకి తెస్తారు. రైతుల గిట్టుబాటు ధరలపై మాట్లాడరు కానీ సీజ్ ద షిప్ అంటూ సముద్రంలోకి వెళ్ళిపోతారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతాయి
జరుగుతుంటే మాట్లాడరు, కానీ సింగపూర్ చెక్కేస్తారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఓ పార్టీకి అధినేతగా ఉన్నారు, ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు, ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారు. అవన్నీ ఇప్పుడు పక్కకెళ్లిపోయాయి. కేవలం బాబు గారి కళ్లల్లో ఆనందం కోసం మాత్రమే కష్టపడుతున్నారు. ప్రశ్నించాల్సి వస్తే అది బాబు గారి ఆనందం కోసమే, విమర్శించాల్సి వస్తే అది బాబు గారిని సంతృప్తి పరచడం కోసమే. తనకు సత్తా లేదని స్వయంగా ప్రకటించుకున్నారు, కానీ బాబు కోసం పనిచేయడంలో ఆయనకున్న సత్తా ఏంటో అందరికీ తెలుసు. ఒక్కటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ అయినా షర్మిలైనా తెలుసుకోవాల్సింది ఒక్కటే, నిజమైన బంధానికి రక్త సంబంధానికి మించింది రాజకీయ బంధం అనుకుంటున్నారు. బంధాలు కొనసాగించడం అందరి వల్ల కాదు, అందులోనూ ప్యాకేజీలతో ముడిపడిన బంధాలను కలకాలం కొనసాగించడం ఎవ్వరి వల్ల కాదు. అలాంటి బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. ఇది మాత్రం గన్ షాట్. ఆకాశంలో గ్రహకూటమి, ఏపీలో బాబు కూటమి, ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి. స్వయం ప్రకాశ శక్తి ఉన్న సూర్యుడి చుట్టూ గ్రహాల కూటమి తిరుగుతుంది. స్వయం ప్రకాశ శక్తి లేని గ్రహాలకు వెలుగునిచ్చేది సూర్యుడే. ఆకాశంలో గ్రహాల కూటమి, ఏపీలో బాబు కూటమి, ఇంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. జగన్ అనే సూర్యుడి చుట్టూ చంద్రబాబు కూటమి తిరుగుతూ ఉంటుంది. జగన్ లేకపోతే కూటమి నేతలకు రాజకీయం అనే వెలుగు లేదు. పరిపాలనలో అలాంటి బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెట్టారు జగన్. దీంతో జగన్నామస్మరణ చేయక తప్పని పరిస్థితి బాబు కూటమికి ఏర్పడింది. అందుకే నిత్యం జగన్ 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 అంటూ జగన్నామస్మరణ చేస్తున్నారు. పడుకున్నా కునుకు తీసినా నిద్రలేచినా కూటమి నేతల నోటి నుంచి మొదటిగా వినిపించే పేరు జగన్. పబ్లిక్ మీటింగ్ అయినా, కేబినెట్ భేటీ అయినా, ప్రెస్ మీట్ పెట్టినా, సాంస్కృతిక కార్యక్రమాలతో వెకిలి చేష్టలు చేసినా, 2 అడుగులు దిగజారి మాట్లాడుకుంటే అది వేదికైనా, వాష్రూమ్ అయినా, బాల్కనీ అయినా, బాత్రూమ్ అయినా, వీళ్ల చేవలేని పాలనకు, చేతగాని తనానికి అన్నింటికీ జగన్ జగన్ జగన్. కేవలం 11 సీట్లు వచ్చాయంటారు, 24 గంటలు కలవరిస్తారు. అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే పారిశ్రామికవేత్తలు మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటని లోకేష్ను అడిగారట. స్వయంగా ఆయన గారే చెప్పారు. అంటే 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం పైన ఇంతటి తీవ్ర వ్యతిరేకత ఉందని పారిశ్రామికవేత్తలకు అర్థమైపోయిందన్నమాట. దావోసు వెళ్లి 0 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత వహించిన మన నారా లోకేష్ గారిని జగన్ మళ్లీ రాడని పారిశ్రామికవేత్తలు రాసివ్వమన్నారట. వినేవాడు పచ్చ చెవులోడైతే చెప్పేది నారా లోకేష్ అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్. జగన్ మళ్లీ రాడని లోకేష్ రాసిచ్చేస్తే సరిపోతుందా? ఎన్నికలు జరపాల్సిన పని లేదా? ప్రజలు ఓట్లేయాల్సిన పని లేదా? ఈవీఎంలకు ఛార్జింగ్ పెట్టాల్సిన పని లేదా? మీనా లాంటి ఎన్నికల అధికారులతో అసలే పని లేదా? ఏంటి సార్ లోకేష్ గారు, మీరిలా మాట్లాడితే ప్రజాస్వామికవాదులైన నిమ్మగడ్డ రమేష్, ఏబి వెంకటేశ్వరరావు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళ గుండె గాయపడుతుంది సార్. ఏపీలో గ్రహాల కూటమికి జగన్ ఫోబియా పట్టుకున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కూటమికి ఎల్లో మీడియాకు ఎందుకీ జగన్ ఫోబియా? క్వశ్చన్ నెంబర్ 2, జగన్ మళ్లీ రావడం ఖాయమని 10 నెలలకే భయం మొదలైందా? క్వశ్చన్ నెంబర్ 3, చేవలేక చేతకాక నిత్యం జగన్నామం జపిస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, నిత్యం జగన్పై విషం కక్కే పరిస్థితికి దిగజారిపోయారా? శ్రీ జగన్ నీ నామమెంతో రుచిరా అని కూటమి కీర్తిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. జగన్ తన 5 ఏళ్ల పాలనలో మేనిఫెస్టోకి ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చారు. ఎన్నికలు ముగిసిన వెంటనే తమ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోని మాయం చేసే జీన్స్ కలిగి ఉన్న టీడీపీకి ఇప్పుడు మేనిఫెస్టోని అమలు చేయటం కత్తి మీద సాములా మారింది. అందుకే అధికారంలోకి వచ్చిన 10 నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చే చేవలేక, పరిపాలన చేతకాక, సంక్షేమం అందించే మనసు లేక, డెవలప్మెంట్ చేసే దమ్ము లేక జగన్ పేరు చెప్పి తప్పించుకుంటోంది ఈ గ్రహ కూటమి. అసలు సీఎం మొదటి సంతకం చేసిన డిఎస్సికే దిక్కు లేకుండా పోయింది ఎందుకు అని ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. వాళ్ళు చెప్పే కారణమేంటో తెలుసా? జగన్. అవును, సంబంధం ఉన్నా లేకున్నా, తప్పు చేసినా, తప్పించుకోవాలనుకున్నా వారి నోటి నుంచి వినిపించే పేరు జగన్. విగ్రహంలా నిలబడకుండా ఆగ్రహంతో లేదా నిగ్రహంతో ఆ గ్రహ కూటమిని మీరు ఏమైనా అడగండి, అన్నింటికీ వాళ్ళు చెప్పే సమాధానం జగన్. అసలు సూపర్ 6 హామీలిచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు చేతులెత్తేశారు సార్? కారణం జగన్. రాష్ట్రంలో మహిళలపై నిత్యం అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఎందుకు నిద్రపోతున్నారు సార్? కారణం జగన్. నడి రోడ్డుపై అమాయకుల్ని కత్తులతో నరికి నరికి చంపుతుంటే శాంతి భద్రతల్ని ఎందుకు గాలి కొదిలేశారు సార్? కారణం జగన్. బాబు వస్తే జాబు వస్తుందనే మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు సార్?
కారణం జగన్. వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని ఆశ కల్పించి ఏకంగా ఆ వ్యవస్థనే ఎందుకు పీకి పారేశారు సార్? కారణం జగన్. సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పి 10 నెలల్లో 1,50,000 కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్? కారణం జగన్. జగన్ తెచ్చిన పరిశ్రమలకే కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కటింగ్స్ చేయడం తప్ప కొత్త పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేకపోయారు సార్? కారణం జగన్. ఇష్టారీతిన ఇసుక దోపిడీ చేసి భూదందాలతో అవినీతిని పెంచేసి కరప్షన్లో రాష్ట్రాన్ని నంబర్ 1 పొజిషన్కు ఎందుకు తీసుకెళ్లారు సార్? కారణం జగన్. ఎప్పుడూ లేని విధంగా జీఎస్టీ వసూళ్లలో మైనస్లోకి తీసుకెళ్లి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఆఖరి స్థానంలోకి ఎందుకు నిలిపారు సార్? కారణం జగన్. హెచ్చరిక జారీ చేయకుండా బుడమేరు గేట్లెత్తి విజయవాడలో 4 లక్షల మందిని వరదలో బురదలో ఎందుకు ముంచారు సార్? కారణం జగన్. ఒక్కటి మాత్రం నిజం, అన్ని ప్రశ్నలకు ఒకటే ఆన్సర్ రాసే స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు. ఇదే నిబంధన కూటమి ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. కూటమిని కాసేపు పక్కన పెట్టి కాలకూట విషయాన్ని కక్కే ఎల్లో మీడియా గురించి మనం మాట్లాడుకోవాలి. కూటమి నేతలు నోరు తెరిస్తే మనకు వినిపించే పేరు జగన్ అయితే, ఎల్లో పేపర్ తెరిస్తే మనకు కనిపించే పేరు జగన్. చంద్రబాబు పాలన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేక, చంద్రబాబు పాలన ఘోరంగా ఫెయిల్ అయిన విషయాన్ని పేపర్లో రాయలేక, అతి తక్కువ కాలంలోనే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న విషయాన్ని దాయలేక, నిత్యం జగన్పై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు ఎల్లో మీడియా అధినేతలు. అధికారంలో ఉన్నప్పుడు జగనే టార్గెట్, అధికారం కోల్పోయిన తరువాత జగనే టార్గెట్. ఇప్పుడు బాబుకైనా ఓవరాల్గా ఆయన కూటమికైనా చెప్పేది ఒకటే, కదలి ఖర్జూరాది ఫలముల కధికమౌ కమ్మని నీ నామమేమి రుచిరా, నవరసముల కన్నా నవనీతముల కంటే అధికమౌ నీ నామమేమి రుచిరా అంటూ స్మరించండి, కీర్తించండి, పూజించండి, ప్రార్థించండి. అలా కాదు కూడదు అనుకుంటే జస్ట్ పరిపాలన చేయండి, ప్రజలకు మేలు చేయండి. ఇది చేతగాదనుకుంటే జగన్నామ స్మరణ ఆపండి, లేదా జగన్ ఫోబియాకి ట్రీట్మెంట్ తీసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వర్క్ ఈజ్ వర్షిప్, పనియే దైవం. గ్రహ కూటమికైనా బాబు కూటమికైనా ఇదే సామెత వర్తిస్తుంది. ఇది మాత్రం గన్షాట్. హెచ్సియులో వేలాది చెట్లను కూల్చేస్తున్నారు, సెలబ్రిటీలు గగ్గోలు పెడుతున్నారు, సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. పర్యావరణంపై వీళ్ల ప్రేమ పొంగి పొర్లుతోంది. ఈ మాత్రం ఆవేశం ఉండాల్సిందే. మరి ఇదే ఆవేశం అమరావతిలో 1000 ఎకరాల్ని నాశనం చేస్తున్నప్పుడు ఏమైంది? రామోజీ ఫిల్మ్ సిటీ కోసం 2000 ఎకరాల్లో పర్యావరణాన్ని దెబ్బతీసిన, ఎత్తైన కొండలకు గుండు కొట్టిన, పచ్చదనాన్ని మట్టిలో కలిపేసిన ఎవ్వరూ మాట్లాడరు. వైజాగ్లో రామానాయుడు స్టూడియో నిర్మాణం పేరుతో పెద్ద కొండకు గుండు కొట్టలేదా? కాంక్రీట్ మయం చేయలేదా? చంద్రబాబు, రామోజీరావు పర్యావరణానికి విఘాతం కలిగిస్తే దానికి అభివృద్ధి అని ముసిగేస్తారా? అమరావతిలో 50,000 ఎకరాల పంట పొలాల్ని, అటవీ భూముల్ని రాజధాని నిర్మాణం అంటూ మింగేసిన అదంతా అభివృద్ధిలో భాగమని ఒప్పుకోవాలా? అయితే ఇదే భూమిని గతంలో చంద్రబాబు మరో సంస్థకు కట్టబెట్టాలని ప్రయత్నించారు. తనకు అత్యంత ఆప్తుడు, బినామీ అయిన బిల్లీరావుతో రాత్రికి రాత్రి నకిలీ కంపెనీ పెట్టించి ఆ కంపెనీకి హెచ్సియు భూముల్ని అప్పనంగా అప్పగించే కార్యక్రమం 2004లోనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేశారు మన బాబు గారు. అప్పుడు అదే జరుగుంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో పచ్చదనం స్థానంలో అతిపెద్ద కాంక్రీట్ జంగిలుండేది. రాజశేఖర రెడ్డి పుణ్యాన అప్పట్లో ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో బాబు పప్పులు ఉడకలేదు. పర్యావరణాన్ని తుంగలో తొక్కుతూ ఆ నేలపై తన అవినీతి పునాదులు నిర్మించుకునే చంద్రబాబు బాగోతం ప్రజలందరికీ తెలుసు. తన చేతికి మట్టంటకుండా ప్రకృతిని నాశనం చేస్తూ తన సొంత సంపదను సృష్టించుకోవడం బాబు గారికి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య. హెచ్సియు భూములపై నడుస్తున్న వివాదం నేపథ్యంలో అమరావతిలో బాబు సాగించిన ప్రకృతి విధ్వంసంపై కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హెచ్సియు భూములకు ఓ న్యాయం, అమరావతికి మరో న్యాయమా? క్వశ్చన్ నెంబర్ 2, అమరావతిపై పర్యావరణ ప్రేమికుల మౌనం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 3, అక్కడ ఇక్కడ బాబుది ఎప్పుడు విధ్వంస రచనేనా? క్వశ్చన్ నెంబర్ 4, బిల్లీరావు టు సింగపూర్ ఈశ్వరన్ అంతా అవినీతి బంధమేనా? నచ్చినవాడు పచ్చదనాన్ని మింగేస్తే అభివృద్ధి, అదే నచ్చనివాడు మింగితే పర్యావరణ విధ్వంసం అంటే ఎలా? ప్రకృతి ప్రేమికులు చంద్రబాబుకు భయపడ్డారా? ఖచ్చితంగా భయపడ్డారనే అనాలి. లేదంటే హైదరాబాదులో లేచిన గొంతులు అమరావతిలో ఎందుకు లేవవు అన్నదే ప్రశ్న. ఏడాదికి 3 పంటలు పండే భూముల్ని, అటవీ భూముల్ని, 50,000 ఎకరాలను రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు నాశనం చేస్తుంటే నో రియాక్షన్. 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పచ్చటి ప్రకృతిని భూస్థాపితం చేసి బిల్డింగులు కడుతుంటే నో రియాక్షన్. చంద్రబాబు కళ్ల ముందే కృష్ణానది గర్భాన్ని చీల్చి ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే నో రియాక్షన్. స్వయంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ప్రకృతి విధ్వంసం జరిగిందని ప్రకటించి ఏకంగా 100 కోట్ల రూపాయల ఫైన్ విధిస్తే
నో రియాక్షన్. అసలు చంద్రబాబు ప్రకృతిని ఎప్పుడూ లెక్క చేయలేదు సార్. అభివృద్ధి మాటున అందమైన ప్రకృతిని నాశనం చేయడమే కదా ఆయన నైజం. హెచ్సియులో బిల్లిరావు కోసం బాబు చేసింది అదే, ఇప్పుడు అమరావతిలో కొనసాగిస్తున్నది అదే. అక్కడ ఇక్కడ విధ్వంసకాండను కొనసాగించడమే కదా. ఇంత జరుగుతుంటే ప్రకృతి ప్రేమికులు ఎక్కడ? అమరావతిలో ప్రకృతి విధ్వంసంపై వాళ్ళు ఎందుకు స్పందించరు? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. హెచ్సియు పరిధిలో 400 ఎకరాలు కొట్టేస్తే మొత్తం హైదరాబాదులో ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్లకు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. ఎస్, నిజమే కావచ్చు. 400 ఎకరాలు నాశనం చేస్తేనే ఇంత వేడి పెరుగుతుందంటే అమరావతిలో 50,000 ఎకరాల్లో ప్రకృతిని ఆల్రెడీ నాశనం చేసేశారు. అక్కడ ఇంకెంత వేడి పెరగాలి? మామూలుగానే వేసవిలో అమరావతి భగభగా మండిపోతుంది. మరి ఇంత విధ్వంసం తర్వాత అమరావతి పరిస్థితి ఏంటి? అక్కడ మనిషి నివసించే పరిస్థితులు ఉంటాయా? అందుకే బాబు గారు అధికారులకు ఏం చెప్పారో తెలుసా? అమరావతిలో అర్జెంటుగా 10 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించాలని ఆదేశించారు. ఇంటింటికి కుళాయిలు పెట్టి నీళ్లిచ్చినట్టుగా ఏసీ ఇస్తానని కూడా అమరావతిలో అమాయకుల్ని నమ్మించారు. నిజం చెప్పాలంటే ఎంత విధ్వంసం జరిగిందన్నది బాబు గారికి అనవసరం. నరికేశామా, చదును చేశామా, అవినీతి పునాదులు నిర్మించామా, తన వర్గీయులకు పంచిపెట్టామా, ఇదే ఆయనకు కావాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చంద్రబాబు పంధా ఇదే. పర్యావరణానికి విఘాతం, అవినీతికి పునాదుల నిర్మాణం. ఆయన 2 కళ్ల సిద్ధాంతం ఇదే. అప్పట్లో ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి భూమి అటవీ భూమి అని, అందులో నెమళ్ళు, కుందేళ్లు, జింకలు అన్నీ నీడ కోల్పోయాయని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం, ఆ కన్నీళ్లనే సిరాగా మార్చుకొని రామోజీ గారు వార్తలు రాయడం మనం చూడలేదా? వాటిని స్వయంగా వైఎస్ఆర్ అసెంబ్లీలో చదివి వినిపించి నవ్వులు పూయించలేదా? రామోజీరావు గారు ఫిలిం సిటీని హైదరాబాదు సిటీ నడిబొడ్డున నిర్మించారా? అడవులు గుట్టల్లోనే కదా కట్టారు. అక్కడ నెమళ్ళు లేవా? జంతువులు లేవా? ప్రకృతి ప్రేమికులకు ఇవి కనబడవా? జంతు ప్రేమికులకు అసలే కనబడవా? చంద్రబాబు చేసే విధ్వంసం రామోజీకి కనిపించదు, రామోజీ విధ్వంసం చంద్రబాబుకు కనిపించదు. క్విడ్ ప్రోకో బంధం అలాంటిది. మరి 50,000 ఎకరాల్లో పర్యావరణం నాశనం అవుతుంటే పచ్చపత్రికల కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. పర్యావరణ ప్రేమికులు పాలు తాగి పడుకుంటారు. చంద్రబాబు కోసం ప్రకృతిని కూడా పరంగా పెడతారు అధికారులు. ఇది చంద్రబాబు మార్క్ విధ్వంసం. ఇది చాలదన్నట్లు ఆయన చెప్పే కబుర్లు వింటే నవ్వాగదు. అమరావతిలో ఎండవేడి పెరగకుండా అర్జెంటుగా 10 డిగ్రీలు తగ్గించమని ఆయన అధికారుల్ని ఆదేశిస్తారు. అధికారులు కూడా జీ హుజూర్ అంటూ తలాడిస్తారు. అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే ఏం చేయాలి? పచ్చటి చెట్లు పెంచాలి. మరి బాబు గారు ఏం చేస్తున్నారు? పచ్చదనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అలాంటప్పుడు వేడి ఎలా తగ్గుతుంది? అమరావతి మొత్తం తిరిగి బాబు గారు ఉఫ్ ఉఫ్ అంటూ ఊది వేడిని చల్లారుస్తారా? కరకట్ట కహానీలైనా, అమరావతి వినాశనమైన, కృష్ణమ్మ గర్భాన్ని చీల్చడమైనా, చివరికి బుడమేరు గేట్లు ఎత్తడమైనా ఏది చూసుకున్నా అందులో బాబుగారి మార్క్ విధ్వంసమే కనిపిస్తుంది. ఇది మాత్రం గన్ షాట్.